మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న అభ్యర్థులందరినీ ఎలా కాపాడుకోవాలా, పార్టీని ఎలా నిలబెట్టుకోవాలా, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలా అని చెప్పి సతమతం అవుతుంటే పక్కలో బళ్ళెంలాగా ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ నేతలు కానివ్వండి ఒక మాట చెప్పుకునేవాళ్ళు. ఏమనంటే సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలు ఒక లెక్క, ఎవరినైనా ఎదిరిస్తాడని చెప్పి చాలామంది చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు కాదు, సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ పిల్లి అని చెప్పి ఈరోజు షర్మిల సాక్షిగా బయటపడింది. షర్మిల నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏమని? సాక్షిలో సగం వాటా నాదే, అది మా నాన్నే చెప్పాడు. సరే, వాటా ఇస్తారా చేస్తారా అనేది తర్వాత సంగతి. దానితో పాటు ఇంకొక కామెంట్ కూడా చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన్ను బయటకు తీసుకురావడం కోసం, ఆయనకు బెయిల్ రప్పించడం కోసం షర్మిల భర్త బ్రదర్ అనిలు అలాగే భారతీరెడ్డి వీరిరువురు కూడా ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్ళి మోకరిల్లారని చెప్పి స్వయంగా షర్మిలే చెప్పింది. అంటే నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా బయటకు వచ్చాడు? ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడితే బయటకు వచ్చాడు. ఎదిరిస్తే బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి అప్పటికే ఎప్పుడైతే కేసులు పెట్టారో అప్పటికే కాంగ్రెస్ పార్టీలో నేను వైసీపీని విలీనం చేస్తానని సోనియా గాంధీ కాళ్ళ వద్దకు వెళ్తే సోనియా గాంధీ ఒప్పుకోలా. అసలు పార్టీని వదిలి నువ్వు బయటికి వెళ్ళి పార్టీ పెట్టడమే తప్పని చెప్పి సోనియా గాంధీ యాక్సెప్ట్ చేయలా. జగన్మోహన్ రెడ్డి నేను విలీనం చేస్తానన్నా యాక్సెప్ట్ చేయలా. తరువాత తప్పని పరిస్థితుల్లో ఎంతకీ బెయిల్ రాకపోవడంతో, ఎందుకంటే కేసులు ఏమైనా మామూలు విషయమా? 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులు. మీరు ఒకసారి అది చూస్తే తెలుస్తుంది. ఆ ఛార్జ్ షీట్లు, 1000 పేజీల ఛార్జ్ షీట్లు ట్రంక్ పెట్టెల్లో వేసుకుని వెళ్ళటమే. ఆ ఛార్జ్ షీట్లు మొత్తం కూడా అన్ని ఛార్జ్ షీట్లు దాఖలైనవి. అందుకనే ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, కేసు వెనక కేసు పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 16 నెలలు బయటికి రాలా. తప్పని పరిస్థితుల్లో భారతీరెడ్డి అలాగే షర్మిల భర్త బ్రదర్ అనిలు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని కలిసిన తరువాత వారికి కొద్దో గొప్ప లాభం జరిగింది. మరి ఇప్పుడు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నీకు బెయిల్ ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా బెయిల్ వచ్చింది? మరి ఏ ముఖం పెట్టుకుని నేను సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అని చెప్పుకుంటావు? జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఎవరి కాళ్ళ మీదైనా పడతాడు. రేపు నేను ప్రధానమంత్రి అయితే నా కాళ్ళ మీద కూడా పడతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవసరాలు అలాంటి. నాడు సోనియా గాంధీతో అవసరం ఉంది కాబట్టి ఆళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నరేంద్ర మోదీ ఏపీకి రాగానే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కానీ నరేంద్ర మోదీని ఏమన్నాడు? ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తాను, ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, మీరు ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు వంచుతాను అన్నాడు. కానీ ఏం చేశాడు? నరేంద్ర మోదీ రాగానే ఆయన తొడల ముందు ఈయన మెడలు వంచేశాడు. అంతేగాని నరేంద్ర మోదీ మెడలు వంచలా. పైపెచ్చి ఆయన సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. మేము దఫాలుగా మేము మద్దతించుకుంటూ వస్తున్నామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు. ఏ మోకం పెట్టుకుని ఒప్పుకుంటావు? నువ్వు గతంలో ఏం మాట్లాడావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పావు? ఎవరైతే నాకేంటి అధికారంలో ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు, మా మద్దతు పట్టు అన్నావు కదా. మరి ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టకుండానే నువ్వెందుకు వెళ్ళి ఆళ్ళ కాళ్ళు పట్టావు? పైగా ఈరోజు రేపో జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఉంది. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళలా. ఆయన కేసులకు సంబంధించి కానివ్వండి, వివేకా కేసుకు సంబంధించి కానివ్వండి, వాటి గురించే వెళ్ళాడు తప్ప మాకు ప్రత్యేక హోదా ఇవ్వండానో, లేదా పోలవరానికి నిధులు ఇవ్వండానో, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండానో, లేదా విభజన హామీలు నెరవేర్చండానో, లేదా ముంపు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించండానో, కరువు ప్రాంతాలకు ప్యాకేజీ ప్రకటించండానో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అడగల. ఆయన అడిగింది ఎప్పుడు ఏమడిగాడు? వివేకా హత్య కేసు ముందుకు కదలకూడదు, తన కేసుల్లో కేసులు ముందుకు కదలకూడదు. దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రతిసారి వెళ్ళారు. నిన్న సరే ఇప్పటివరకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా స్పందించలా. మరి సొంత చెల్లెలు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే ఈరోజు విమర్శలు చేసింది. దానికి సమాధానం చెప్పాలా. సగం వాటా, సాక్షిలో సగం వాటా షర్మిలారెడ్డిదేనని చెప్పి ఈరోజు షర్మిల చెప్తుంది. మరి నువ్వు అందుకు అంగీకరిస్తావా లేదా? నీ తండ్రి ఆస్తిలో సగం షర్మిలకు హక్కు ఉందా లేదా? ఎన్టీ రామారావు గారు తెచ్చిన ఆస్తి హక్కు ప్రకారం సగం వాటా షర్మిలకు వెళ్ళాలి కదా. మరి సాక్షి నువ్వు నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిందే కదా, మరి అందులో సగం వాటా షర్మిలకు ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేదు నువ్వు షర్మిలకు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఏదైనా సంపాదించుకుంటే, లేదా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నువ్వు ఏదైనా సంపాదించుకుంటే అది నీకు చెందుద్దు అనుకుందాం. మరి రాజశేఖర రెడ్డి ఉండగా పెట్టినటువంటి సాక్షిలో ఎందుకు షర్మిలకు వాటా ఇవ్వో? ఈరోజు సిగ్గు శరం వదిలేసి షర్మిల మీద ఎంత నీచమైన కామెంట్ చేపిస్తున్నారో ఒకసారి మీరే చూడండి. అసలు ఎంతకి దిగజారిపోయారంటే షర్మిల అంటే రాజశేఖర రెడ్డి కూతురే కాదంట, పెంపుడు కూతురంట. సిగ్గు శరం ఉండాలి కదా. నిన్నటి వరకు 2019లో నువ్వు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా షర్మిల జగనన్న వదిలిన బాణమే అన్నారు కదా. షర్మిల మీ పార్టీలోనే ఉంది కదా, విజయమ్మ మీ పార్టీలోనే ఉంది కదా, మీ పార్టీకే సపోర్ట్ చేసింది కదా. మరి ఈరోజు ఎందుకు మీరు షర్మిలను చంద్రబాబు వదిలిన బాణమో లేకపోతే ఇంకొకళ్ళు వదిలిన బాణమో ఎందుకు అంటున్నారు?
షర్మిల ఒక మాట చెప్పింది, అది నిజం, ఆ మాట కరెక్టే. మీది నకిలీ కాంగ్రెసు, షర్మిలది ఒరిజినల్ కాంగ్రెసు. ఎందుకనంటే తన తండ్రికి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, తన అన్నకు ఎంపీ పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది. ఈ రోజు అదే పార్టీలో షర్మిల ఉంది. మరి నువ్వెందుకు రాజకీయ పార్టీని వదిలేసి వెళ్ళావు? గతంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి నా తండ్రి చివరి కోరికని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ మాటకు కట్టుబడి ఈరోజు షర్మిల అదే మాట చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ మాటను పక్కన పెట్టాడు? తండ్రి ఆశయాన్ని ఎందుకు పక్కన పెట్టాడు? ఎందుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, అది మా తండ్రి చివరి కోరిక, నేను దానికోసం కృషి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు కాంగ్రెస్ని విమర్శిస్తున్నాడు? అసలు కాంగ్రెస్ పార్టీయే లేకపోతే నువ్వెక్కడ, నీ కుటుంబం ఎక్కడ, నీ ఆస్తులు ఎక్కడ? ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే కదా నీకు భిక్ష పెట్టింది. ఈ రోజు నువ్వు పార్టీ పెట్టుకున్నావు. ఈరోజు ఇప్పుడు ఒకే కుటుంబంలో 2 పార్టీల్లో ఉండకూడదని ఎక్కడా లేదు కదా, ఉండొచ్చు కదా. కానీ రాజకీయ విమర్శలకే పరిమితం అవ్వాలి. కానీ షర్మిల చేసే విమర్శలను ఎదుర్కోలేక వ్యక్తిగత దాడి చేస్తున్నారు. షర్మిల అడిగిన ప్రశ్నలు ఏంటి? నాకు ఆస్తిలో వాటా సగం హక్కు ఉందని చెప్పింది, ఉందా లేదా? సాక్షిలో సగం వాటా ఉందా లేదా? నాడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం కోసం ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడ్డామని చెప్పింది, పడ్డారా లేదా? నేను పార్టీని నిలబెట్టడం కోసం పాదయాత్ర చేశానని చెప్పింది, చేసిందా లేదా? ఆ రోజు మీరందరూ కోరితేనే నేను పాదయాత్ర చేశానని చెప్పింది, అది కూడా నిజమే కదా. మరి ఇన్ని వాస్తవాలుంటే వీటేటికి కూడా రాజకీయంగా సమాధానం చెప్పలేక షర్మిల రెడ్డి కాదు శాస్త్రి, షర్మిల అసలు రాజశేఖర రెడ్డి వారసత్వమే కాదు, ఆయన రక్తం పంచుకు పుట్టలేదు, లేదా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆస్తులు అడిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు, ఇవన్నీ కూడా కేవలం కల్పితాలే. ఎందుకనే జగన్మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలాగా షర్మిల వచ్చి కూర్చుంది కాబట్టి నిద్ర పట్టని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. ఇటు పక్క ప్రతిపక్షాలను ఎదుర్కోవాలో, ఇటు పక్కన చెల్లిని ఎదుర్కోవాలో, ఇంకో పక్క కేసులను ఎదుర్కోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సతమవుతున్నాడు. ఏదైనా షర్మిల అడిగిన ప్రతి మాట కూడా వాస్తవమే. నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన షర్మిల అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది.